ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా. ప్రధాని మోడీ అధ్యక్షతన బీజేపీ నిర్ణయం. రేఖా గుప్తా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఆమోదించిన బీజేపీ శాసనసభ పక్షం. ఢిల్లీ సీఎం. సో ఈమె అదృష్టం అనాలో హార్డ్ వర్క్ అనాలో తెలియదు, కానీ ఈమె ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిందండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి వీళ్ళు ముఖ్యమంత్రి ఇచ్చేశారు బీజేపీ వాళ్ళు కొన్ని అనూహ్య నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎన్డీఏ అంటే ఎన్డీఏ మిత్రపక్షాలు దేశంలో ఎక్కడా కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి లేదనమాట. అందుకని కూడా ఈమెకి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. సో ఎన్డీఏ కూటమిలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి ఈమె. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. 27 సంవత్సరాల క్రితం ఢిల్లీలో బీజేపీ గెలిచింది. అప్పుడు బీజేపీ అక్కడ సీఎంగా ఉంది సుష్మా స్వరాజ్ గారు. ఆ తర్వాత 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గెలిచారు. మరోసారి మళ్ళీ వీళ్ళు మహిళా క్యాండిడేట్ని సీఎంగా ఎంచుకున్నారు. కొన్ని నిర్ణయాలు అనూహ్యంగా తీసుకుంటారు బీజేపీ వాళ్ళు. ఇదిగో ఏబీవీపీ నుంచి ఆమె ప్రస్థానం మొదలైందంట. హర్యానాలోని జులానాలో 1974 జూలై 19న జన్మించిన రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే 1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘంగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలుగా సేవలందించారు. మేరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి ముఖ్యమంత్రిగా చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలిచారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 17 మందే మహిళలు సీఎం అయ్యారా? భాజపా తన కొత్త పర్వాన్ని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మేరతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్కర్ సమక్షంలో సమావేశం 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. పాపం ఆయన సీఎం అవుతాడు అనుకున్నారు గట్టిగా అందరూ. ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ని బయటపెట్టారో, ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారో ఆయన సీఎం అవుతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా పాపం ఆయనకి అవకాశం రాలేదు, ఈమెకొచ్చింది. సో 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ గెలిచినా అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధరా రాజేని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన భజన్లాల్ శర్మని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో భాజపాలో మహిళా ముఖ్యమంత్రి లేని లోటు కనిపించింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ ద్వారా బీజేపీ నాయకత్వం భర్తీ చేస్తుంది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ను పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ను, రాజస్థాన్లో భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాషాయ పార్టీ ఢిల్లీలోనూ అదే ఒరవడి కొనసాగిస్తుంది. కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి. ఎప్పుడు ఆ పాత వాళ్ళనే పట్టుకొని తిరగడం కాదు, కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. హస్తం పార్టీ ఓబీసీలకు అండంగా ఉంటుంది. 42% రిజర్వేషన్లతో చట్టబద్ధత కల్పిస్తాం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే రాష్ట్రంలో కనుమరుగవబోతుంది. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఏమో ఈ పట్టభద్రుల ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడ కనపడట్లేదు కదా బాబు. ఏడన్నా కనిపించారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఏడ కనపడుతున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు చూడబోతే బీజేపీయే 3కి 3 గెలుచుకుంటే కనపడుతుంది. అయితే